Watch full episodes on Jio Hotstar. Hi, I am Shiva. Hi, Rudra here. థ్యాంక్స్ రుద్ర. ఒకవేళ ఈ రోజున సమయానికి రాకపోతే ఎవరు తప్పించుకునే వాళ్ళు కాదు. ఒకవేళ శివ రాకపోయి ఉంటే మన ఎవరో ప్రాణాలతో తప్పించుకునే వాళ్ళం కాదు. రుద్ర, వీళ్ళు నా ఫ్రెండ్స్ ఆది, యుడి అండ్ రేవా. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ మైరా ఇంకా వరుణ్. శివ, రుద్ర, ప్లీజ్ మా పిల్లల్ని కాపాడండి ప్లీజ్. డోంట్ వరీ అంకుల్ ఆంటీ, మేము వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాం. శివ, తాతయ్య ఎక్కడ కనిపించడం లేదు. మన తాతయ్య కూడా లేడు రుద్ర. మీరు దిగులు పడకండి, మనం అది ఎవరని కనిపెట్టి తీరాలి. ఇంకా ఏ ప్లానెట్ నుంచి వచ్చారని. ఇబాయిస్కా స్పేస్ షిప్ క్రియేటో. లార్డ్ ఎడ్జా, మరి కాసేపు మాత్రమే వీళ్ళ మ్యాజికల్ పవర్స్ పూర్తిగా మీ సొంతమైపోతాయి. ఆ తర్వాత మీరు మ్యాజిక్ చేయగలరు. ఇక ఏం చేయలేరు. మీలో ఉన్న పవర్స్ పూర్తిగా మా లార్డ్ ఎడ్సాలోకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక్కడి నుంచి మీరు ఎందుకో పనికి రారు. 11 ప్లానెట్లు ఇతని కోసం గాలిస్తున్నాయి, కానీ ఇతన్ని పట్టుకోవడం మాత్రం కష్టం మాత్రమే కాదు, అది సాధ్యం కాని విషయం. ఇతని కంటే బలమైన వ్యక్తి ఈ యూనివర్స్ లోనే లేడు. నకాల్ సింగ్, నన్ను నువ్వు పొగుడుతున్నావా, అవమానిస్తున్నావా? నీ బుద్ధి ఏమైనా మందగించిందా ఏంటి? ఇక నువ్వు మాట్లాడవద్దు, నేనే మాట్లాడతాను. మీరు పైరెట్ అయినా సరే, లార్డ్ ఆఫ్ యూనివర్స్ అయినా సరే, దాని గురించి మాకు అవసరం లేదు. మీరు బంధించి ఉంచిన వాళ్ళందరినీ వెంటనే వదిలేయండి. సరే, మీ ప్లాన్ ఏంటో చెప్పండి. నేను అన్ని యూనివర్సిటీలో ఉన్న వస్తువులన్నిటిని ఒకటి చేర్చి వాటిని నా దగ్గర పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది నా ఎంటర్టైన్మెంట్. నేను దొంగో హంతకుండా కాదు, నేను ఒక కలెక్టర్. విచిత్రమైన వస్తువులని కలెక్ట్ చేసే కలెక్టరు. అన్ని ప్లానెట్ పోలీసులందరూ నన్ను వెతుకుతున్నారు. అందువలన నేను లోకంలో ఉన్న టాలెంట్ ప్రజలందరినీ పట్టుకొస్తున్నాను. వాళ్ళ టాలెంట్ ను నేను ఈ చిప్పులో ప్రదర్శింపచేసి నేను పెంచే క్రీచర్స్ లో పెడుతున్నాను. ఆ చిప్పుని ఎవరి ఒంటో పెడితే వాళ్ళకి లోకంలోని భాషలన్నీ వస్తాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి, అలాగే ఫైటింగ్ స్కిల్స్ కూడా తెలుస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు నా మాట మట్టికే వింటారు. నాకు బానిసలు వాళ్ళు. కానీ మ్యాజిక్ లార్డ్ జేజా దగ్గర మాత్రమే ఉంటుంది. ఆయన ఎంతో మంది మ్యాజిక్ ని తనలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ తర్వాత వారు ఈ యూనివర్స్ లో ఎక్కడైనా దొంగిలించగలరు, ఎక్కడైనా సరే ఏమైనా చేయగలరు. ఏ పోలీసులు వారిని ఏమీ చేయలేరు. అకల్ సింగ్, నీ బుద్ధి గడ్డి తింటానికి వెళ్ళిందా ఏంటి? నేను చూస్తున్నా అప్పటి నుంచి నన్ను దొంగ దొంగ అంటున్నావు. మీరు పిల్లలు ఏమనుకుంటున్నారు? మీరు అంత సులభంగా ఇక్కడికి వచ్చి నేను ఖైదీ చేసి పెట్టిన ప్రజలను తీసుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా ఇప్పుడు నా బందీలే. పిల్లాడని మాత్రం చెప్పకండి అంకుల్.
సరైన సమయంలోనే వచ్చావు రోకోకా. డిస్ట్రాయ్ దామ్. ఈ రోజు వాళ్ళిద్దరూ అయిపోతారు. వాళ్ళని ఎవరు కాపాడలేరు. భలే తమాషాగా ఉంది. మొదటిసారిగా ఫైట్ చేయటం చాలా బాగా ఉంది కదా. నా లోపల భయంకరమైన పవర్ ఉంది. ఒకేసారి త్రిమూర్తి పవర్ కూడా దొరికిందంటే ఇకపైన నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. ఏంటిది ఇలాగుంది? ఇది ఇక్కడ కాకుండా వేరెక్కడైనా తీసుకెళ్లి కొట్టండి, లేదంటే నేను వీళ్ళందరినీ డిటెన్షన్ రూమ్ లో వేసేస్తా. వీళ్ళందరినీ నేను డిటెన్షన్ రూమ్ లో బంధిస్తాను. వీళ్ళందరూ కావాలని ఇవన్నీ నా నోట్లో విసురుతున్నారు. రండి, త్వరగా ఈ చోటు నుంచి వెళ్ళిపోదాం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఎవరు? నా పేరు శివ. అన్నట్టు రుద్ర కూడా ఇక్కడికి వచ్చాడు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్. నాకు ఒంటరిగా భోంచేయడం అంటే ఏమాత్రం నచ్చదు. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. వచ్చిన దగ్గర నుంచి ఒత్తి యాక్షన్ మాత్రమే. ఎవరు తిండి గురించి అసలు మాట్లాడట్లేదు. లంచ్ సర్వ్ చేయండి. ఇదిగో రాక్ చిల్లీ. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరిద్దరు నాతో కలిసి భోంచేయడం నాకు బాగా నచ్చింది. మేము ఈ రాక్స్ ని తినలేము. ప్లీజ్ డోంట్ మైండ్. అరే, తిని చూడండి, బాగా టేస్టీగా ఉంటుంది. నా కోసం స్పెషల్ రాక్ నుంచి ఈ డిన్నర్ ని చేసుకొని వస్తారు. ఒకసారి రుచి చూడండి ప్లీజ్, లేదంటే మిమ్మల్ని కూడా ఆ లాకప్ లో వేసేస్తాను. వాళ్ళు కూడా నాతో లంచ్ చేయనని మొండు పట్టు పట్టారు. మేము దీన్ని తినలేము. ఏమన్నారు? ఇది నాకు అవమానం, ఇది నాకు ఇన్సల్ట్. ఆర్ యు రెడీ ద ట్రాన్స్ఫర్ ద పవర్? ఇప్పుడు నేనే ఏం చేయాలంది చూడు. ఒక నిమిషం. ఫ్యూచర్ యా పిల్లల ఫ్యూచర్ చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారేమో.
లార్డ్ ఎడ్సా, మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉన్నావు. వాళ్ళని డార్క్ గా ఉన్నావు. నేను ఇప్పుడే చూసుకుంటా. ఆ ఇద్దరు పిల్లలు అక్కలు నక్కలింటి దారి చేస్తున్నావు. తర్వాత ఇద్దరు పిల్లల్ని మీ స్టార్స్ మూర్ఖంకి ఉన్నావు. ఆ చిన్న నక్షత్రం ఆ కలెక్షన్ లో ఒక భాగమే. అది ఇవాళ యూస్ఫుల్ గా ఉంది, కానీ నీ ఫ్యూచర్ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ అకలు నకలు ఫెయిల్ అయిపోయారనుకో, స్టార్స్ ని వదిలేయండి. అది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ట్రాన్స్ఫర్ ద పవర్స్. మెజిషియన్, మీకు ధైర్యం ఉంటే మాతో యుద్ధం చేయండి. మ్యాజిక్ తో యుద్ధం చేయాలి అనుకుంటే లార్డ్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. రుద్రా, నువ్వు కొంచెం దూరంగా ఉండు. మ్యాజిక్ లేకుండానే నేను వీళ్ళకి గుణపాఠం నేర్పిస్తా. ఇది చీటింగ్. మీరిద్దరు తను ఒక్కడే. మేము మ్యాజిక్ లేకుండా యుద్ధం చేయడం గురించే మాట్లాడాము, అంతేకాని ఎంతమంది అన్న దాని గురించి కాదు. అర్థమైందా? నీ మ్యాజిక్ ఫ్రెండ్ ఊరికి దొరులుతాడా లేదంటే నిజంగానే సహాయం చేస్తాడా? ఎలా చేయగలుగుతాడు? వాడిని చంపేస్తారు కదా. మ్యాజిక్ కి తెలియకుండా వాడు పనికిరాని వాడు. శివాకి ఎటువంటి మ్యాజిక్ అవసరం లేదు. చూడు ఎలా ఒంటరిగా నుంచొని గొడవేస్తున్నాడు. అందరూ ఒకరికి ఇంకొకరు తోడు బలమని చెప్తారు. రుద్రా, నువ్వు వీళ్ళతో ఫైటింగ్ చేయలేవు. నా చేయిని పట్టుకో మిత్రమా. ఇప్పుడు నీ పవర్స్ నాకు ట్రాన్స్ఫర్ అవబోతున్నాయి. శివ టాలెంట్ కాపీ పేస్ట్. తాతయ్య, తాతయ్య, మీరు బానే ఉన్నారా? రుద్ర, నేను బాగా ఉన్నా. నువ్వు వచ్చేసాలని మనకు బాగా నమ్మకం ఉన్నా. తాతయ్య, అన్ని సర్దుకుంటాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇతన్ని నేను తర్వాత చూసుకుంటాను. రండి. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్. మ్యాజిక్ చేసుక ముందే భయపడుతున్నా శాఖ. మేడం కానన్కు త్వరగా రండి. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని తెలియజేయండి. ప్లీజ్ మమ్మల్ని ఇరుకబడి లేదు. మమ్మల్ని తెలియజేయండి ప్లీజ్. లార్డ్ ఐజా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళతారు? ఐ ఆమ్ నాట్ ఏ పైరట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎనీమోర్. I am now Lord of the University. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నిటికీ సందేహించకండి. శివ, నువ్వు తప్పుకో. ఇది మ్యాజికల్ ఫైట్. దీని పేరే మ్యాజికా? సరిగ్గా గొడవ వేయలేకపోతున్నాడు. ఇదంతా మ్యాజిక్ అని చెప్తున్నావు. నువ్వు నీ లౌడ్ స్పీకర్ ని కొంతసేపు దాకా ఆఫ్ చేసి ఉంచుతావా? దేనికి పనికి రావు, కేవలం మాటలకి మాత్రమే. నువ్వే దేనికి పనికి రాలేదు. నువ్వే ఎందుకు పనికి రావు? నువ్వే నువ్వు నువ్వే నువ్వు నువ్వే నువ్వే రుద్ర, వాడి దగ్గర ఎందరో మెజిషియన్ల పవర్ ఉంది. ముఖ్యంగా మీ తాతయ్య పవర్ ఉంది. తనతో ఫైటింగ్ చేయడానికి మనమిద్దరం ఒక రూట్ని ఎంచుకుందామా? మనమిద్దరం కలిసి ఫైట్ చేద్దామా? నువ్వే కదా చెప్పావు ఒకళ్ళకి ఇద్దరుంటే బెటర్ అని. గుడ్ ఐడియా. నా చేయి పట్టుకో మిత్రమా. రుద్ర పవర్ కాపీ పేస్ట్. ఏయ్ శివ, నువ్వు నా ఎదుటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు పిండి పిండి అయిపోతావు. శివ వయసు గురించి అలాగే శివ మ్యాజిక్ గురించి ఎప్పుడు సందేహించకండి. అలా చెప్పు. మంచి డైలాగు. ఎందుకు? ఇప్పుడు తను రుద్రాన్ని కాపీ చేయలేదా? కాపీ క్యాట్. వెళ్ళిపో.
శివ వల్ల కూడా మ్యాజిక్ చేయడం అవుతుంది. శివ వల్ల కూడా మ్యాజిక్ చేయడం అవుతుంది. ఏదో చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు. శివ లేకపోతే రుద్ర ఏమీ కాదు. లౌడ్ స్పీకర్, నువ్వే లౌడ్ స్పీకర్, నువ్వే లౌడ్ లౌడ్ స్పీకర్, నీకే నువ్వే లౌడ్ స్పీకర్, నీకే పొగరు, నీకు 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 నీకే పొగరు. ఓ ఆ! అతను స్పృహ కోల్పోయి పడిపోయేంత వరకు నేనెందుకు మ్యాజిక్ ని కొనసాగలేను? ఒకవేళ తాతయ్య పవర్స్ ఉంటుంటే మనం లార్డ్ హజార్ దగ్గర ఉన్న పవర్స్ ని తొలగించి మళ్ళీ ప్రజలకి చేరుకునేలా చేయొచ్చు. రుద్ర, నువ్వు సమృద్ధిలో పడి ఉన్నావు. నేను వస్తలేదా ఏంటి? తాతయ్య, కానీ మీ పవర్స్ జైసింగ్ దగ్గర మాత్రమే ఈ కళని ఉన్నావు. మన బాడీలో పవర్స్ ని ఒక చిన్న రిజర్వ్ కాంచిని ఉంచుతున్నాను. ఇది వల్ల సిచ్యువేషన్ కోసం ఎవరైనా చీటింగ్ చేసి వాళ్ళ పవర్స్ ని పట్టుకున్నానంటే అందువల్ల మనం రిజర్వ్ పవర్స్ ని యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు అన్ని పవర్స్ ని యూజ్ చేయ సమయం వచ్చింది. రుద్ర, శివ అతడి పైన వచ్చండి. వాళ్ళని బయటకు ఉన్నానంటే మన పవర్స్ వర్కౌట్ చేయలేదు. Zubaiska, all powers return. Boom, check, check, boom. బూమ్ చెక్ చెక్ బూమ్. వద్దు! No! No! నా పవర్స్ ని తిరిగి తీసుకోవద్దు మీరు. వద్దు! వెరీ గుడ్ శివ అండ్ రుద్ర. మేము ఇంటర్నేషనల్ పోలీస్కు రిపోర్ట్ ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు. మాకు అక్కల్ సింగ్ అంతా చెప్పేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఇక జీవితంలో ఎప్పుడు బయటికి రాడు. కమాన్ బూ. ఒక నిమిషం ఒకే ఒక ఫోటో తీసివ్వండి, లేదంటే ఏలియన్స్ తో ఫోటో తీసుకోవాలన్న కోరిక నా గాల్లో కలిసిపోతుంది. జాలీ. థ్యాంక్ యూ శివ రుద్ర. ఇక మేము బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ శివ, రుద్ర. నువ్వు ఇద్దరు చాలా మంచి పని చేస్తున్నావు. నేను మాదిరికొని గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడి నేను షాకాల్. నేను మాదిరికొని గొప్ప మెజిషియన్ ని. నన్ను చూసి భయపడి నేను షాకాల్. నేను చాలా ఇప్పుడే ఉపశమనం పొందాను. వాళ్ళకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్ యూ శివ, రుద్ర. శివ, నువ్వు లేకపోతే మేము ఎప్పటికీ లార్డ్ ఏజార్ దగ్గర గెలిచుండే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ. లేదు, రుద్ర లేకపోతే మేము తప్పకుండా గెలుచుండేవాళ్ళం కాదు. రుద్ర వల్లే. రుద్ర వల్లే. శివ శివ రుద్ర శివ. రుద్ర. ఇక వీరిద్దరూ మారినట్టేలే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.